అందరికీ నమస్కారం. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. వృక్షాలను రక్షిస్తాయి, మనల్ని రక్షిస్తాయి. కానీ అన్నీ తెలిసినా కూడా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం పచ్చని చెట్లను విపరీతంగా నరికివేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే దీపకుంట బాబానగర్ రహదారిలో ఉన్న 462 చెట్లను ఒక విద్యా సంస్థ వాళ్ళు తమ కళాశాల ప్రాంగణం కనిపించడం లేదనే సాకుతో 460 చెట్లను నరికివేయడం జరిగింది. అలాగే మనము ఇక్కడే కాదు, మామూలుగా సమాజంలో కొందరు తమ పలుకుబడితో తమ దగ్గర డబ్బు ఉందనే అహంకారంతో ఒకటి, మాకు రాజకీయ నాయకులు అధికారులు అండదండలు ఉన్నాయనే విచ్చలవిడితనంతో యాక్చువల్గా మనం చూసినట్లయితే మన ప్రజా థియేటర్ పక్కన పాలకొమ్మ చెట్టు అనేది పూర్వం నుంచి అది ఎంతో ప్రసిద్ధమైన చెట్టు. అటువంటి చెట్టును కూడా ఎటువంటి అనుమతులు లేకుండా స్థలంను కూడా అది మున్సిపల్ స్థలం అని కొందరు అంటారు. కానీ దాన్ని కూడా ఆక్రమించేసుకొని ఉన్న చెట్టును కొట్టేసినా కూడా ఇక్కడ ఎవరు నోరు మెదపడం లేదంటే మన సమాజం ఎటుపోతుందో మాకు ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితులలో చెట్లు లేకపోవడంలో ప్రజలు అనేక విధాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. విపరీతమైన వేడి వస్తుంది, వర్షాభావం తగ్గిపోయింది. దీనికి ముఖ్య కారణం చెట్లు అంతరించకపోవడం, ప్లాస్టిక్ పెరిగిపోవడం. కానీ అన్నీ తెలిసిన వాళ్ళే కూడా ఇలా చెట్లను నరికివేయడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇది ఏదో కొందరు వ్యక్తులే కాదు, సమాజంలో చాలా చోట్ల నంద్యాల పట్టణంలో కూడా ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఇష్టానుసారం చెట్లను నరికివేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఒక పద్ధతి లేకుండా నరుకుతున్నారు, దీనికి ఎటువంటి పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. కనుక ప్రజలలో ఇప్పుడైనా అప్రమత్తత అవసరం. కనుక ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ఇట్లా చెట్లను కొట్టితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాము. దీని మీద ఇప్పుడు చేసిన అరాచకం మీద చర్యలు తీసుకునేంత వరకు మేము ప్రతిరోజు ప్రజలకు ఈ సమస్య మీద ఎటువంటి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలిపేంత వరకు మేమైతే ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని పత్రికాముఖంగా మీకు ప్రజలందరికీ తెలియజేస్తున్నాము.